శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు శివప్రసాద్ గారు వచ్చారు. సో ఆయన వచ్చేసి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ అనేది కంపెనీ కాదు, సంస్థ. సో దీని ద్వారా ఏమేమి సర్వీస్ చేస్తుండో, అసలు ఈ గోల్డ్ లోన్కి సంబంధించి ఎందుకు ఎంచుకున్నాడు ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం వినోద్ గారు. ఫిబ్రవరి నెలలో స్థాపించడం జరిగిందండి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ అనేది. ముగ్గురు నలుగురితో కలిసి ఇద్దరితో ముగ్గురితో చిన్న ఇన్వెస్ట్మెంట్ లాగా స్టార్ట్ చేసి ముందుకెళ్తూ ఇవాళ నలుగురు చెవనపడి కాస్త ముందుకు వచ్చి 3 మీడియా వారి కళ్ళలో ఇలా పడి మీ ముందుకు రావడానికి కొంచెం కష్టపడ్డాం. డెఫినెట్లీ కష్టం లేకుండా అయితే జనాలు ముందుకు రారు. అలా ముందుకు వచ్చి వాళ్ళ మీతో మాట్లాడడం జరుగుతుందండి వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండి. మేము కూడా మిమ్మల్ని కలవడం డెఫినెట్లీ హ్యాపీ అండి. మేము కూడా హ్యాపీ. ఏంటంటే మేము ఇక్కడ దాకా వచ్చామంటే జస్ట్ బికాజ్ శ్రీ వెంకటేశ్వర అనేది పబ్లిక్ లోకి వెళ్ళింది. వెళ్ళడం వల్ల ఏంటంటే నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే మేము రాలేకపోతాం కదా. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. పబ్లిక్ లోకి వెళ్ళింది, జనాలు తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, అందుకే ఇక్కడ దాకా వచ్చామండి. అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలండి. శ్రీ వెంకటేశ్వర గ్రూప్ నుంచి, శ్రీ వెంకటేశ్వర గోల్డ్ నుంచి డెఫినెట్లీ మా థ్యాంక్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. చెప్పండి, అసలు మీరు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నారు? అంటే చాలా మంది వచ్చేసి కొందరు రియల్ ఎస్టేట్ ఉంటుంది, కొందరు మూవీ అని డిఫరెంట్ ఉంటుంది. గోల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? రియల్ ఎస్టేట్, మూవీ అంటే చాలా పెద్దగా అయిపోతాయండి. వీటి గురించి నేను మాట్లాడలేదు, చాలా చిన్నవాడిని నేను. ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అండి వినోద్ గారు, నా తాహత ఏంటంటే ఒక బైక్ కొంటానండి. ఇప్పుడు ప్రెసెంట్ ఒక బైక్ ఎంత ఉందండి? 1,00,000 రూపాయలు. నేను నా బైక్ చాలా ఇష్టంగా 1,00,000 రూపాయలకు కొంటాను. 1,00,000 రూపాయలకు కొన్న బైక్ని నేను 6 నెలలు వాడతానండి. 6 నెలలు వాడాక నాకు చాలా ఇబ్బంది వచ్చింది, చాలా అవసరం వచ్చింది. అదే 6 నెలల తర్వాత ఆ బైక్ తీసుకెళ్తాను. 1,00,000 ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా మీరు చెప్పండి? డెఫినెట్లీ నాట్. నేనైతే యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే వినోద్ గారు కాబట్టి ఇచ్చేస్తుండొచ్చు. అరే వినోద్ గారు బండి తీసుకోవచ్చు, 1,00,000 రూపాయలకి ఇస్తుండొచ్చు. డెఫినెట్గా మాకైతే ఇవ్వరండి. అట్లా డిప్రిసియేషన్ అనేది ఒకటి ఉంటుంది. డెఫినెట్గా ఆ డిప్రిసియేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ 1,00,000 రూపాయల వస్తువు ఏమవుతుందంటే 40కో 50కో 60కో వెళ్తుందండి. డిప్రిసియేషన్ లేని వస్తువు ఏంటి చెప్పండి మీరు? ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా పెద్ద, మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ ఇవన్నీ చాలా పెద్ద అండి. గోల్డ్ అనేది అది ఒక 20-25 ఇయర్స్ కింద ఏంటంటే ఆర్నమెంట్ లాగా చూసారండి. అరే బంగారం, అప్పుడు తాకట్టు ఇవన్నీ తెలీదు జనాలకు. ఇట్లా మనం పెట్టవచ్చు, మనము బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోవచ్చు, లేకపోతే ఇట్లా చిన్న NBFCs ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్లో లోన్ తీసుకోవచ్చు. 20 ఏళ్ళ కింద మనకు అంత అవగాహన లేదు. అసలు బంగారం మీద ఇంత డబ్బులు వస్తుందని కూడా తెలియదండి జనాలకు. తర్వాత ఏంటంటే అవసరాలు పెరిగినాయి, తర్వాత జనాల కష్టాలు పెరిగినాయి, తర్వాత కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే పబ్లిక్ ఆలోచించడం స్టార్ట్ చేశారు. అరే నేను వై షుడ్ ఉంటాయి, నేను ఎందుకు పెట్టవద్దు, నా దగ్గర ఇంత గోల్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1,00,000 రూపాయలు గోల్డ్ ఉంది, నా దగ్గర 30,000 కష్టం వచ్చింది నాకు. ఆ టైంలో నా దగ్గర 30,000 లేవండి. డెఫినెట్లీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, అవసరాలు ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది, పెద్దలకు ఉంటుంది, మనకే పర్సనల్ అవసరం ఉండొచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు. 30,000 అవసరానికి నేను ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా మన దగ్గర ఉన్న 1,00,000 రూపాయల వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 తులాను వాళ్ళ తులా తీసుకెళ్ళి పెట్టేస్తామండి మనం. కానీ మన గుడ్ ఆర్ బ్యాడ్ టైం అనేది ఉంటుంది. డెఫినెట్లీ గుడ్ ఆర్ బ్యాడ్ టైం ఉంటుందండి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. అది నేను యాక్సెప్ట్ చేయాలా, మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ గుడ్ ఆర్ బ్యాడ్ టైం అనేది ఏం చేస్తుంది అంటే వాళ్ళు మనకు డెఫినెట్లీ ఇచ్చేవారు, టైం ఇవ్వకుండా అయితే ఇయ్యరండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి కొన్ని, అది ప్రతి ఒక్క దాంట్లో కామన్. అది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది. టర్మ్స్ అండ్ కండిషన్స్ తోని మనం ఏంటంటే మనీ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఒక 30,000 రిక్వైర్మెంట్ ఉంది, తీసుకుంటాం, ఈ నెలలో కట్టాలని చెప్తాం. లేకపోతే మనం మీకు రాదు అని కూడా చెప్తారు. డెఫినెట్లీ ఎవరైనా చెప్తారు. అట్లయితే ఏమవుతుందండి వినోద్ గారు, 6 నెలలు, 3 నెలలు డబ్బులు రాలేదు, 4 నెలలు డబ్బులు రాలేదు, 5 నెలలు డబ్బులు రాలేదు, ఏం చేస్తామండి? ఇప్పుడు 30,000 మీరు మంత్లీ కట్టాల్సింది 300-400 ఉంటుంది. ఆ టైంలో చెప్పలేని పరిస్థితి ఎట్లా ఉంటుందో. అప్పుడు ఏమవుతుందంటే ఆ 30,000 వస్తువు విత్ ఇంట్రెస్ట్ కిస్తీయో లేకపోతే వాయిదానో, ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష. అది 35,000కో 40,000కో ఆగుతుంది. కానీ దాని వాళ్ళు స్టిల్ ఇట్ ఇస్ 1 lakh. ఇప్పటికీ 1,00,000 రూపాయలే. అది దాని వర్త్ ఎప్పటికీ అంతే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, నా దగ్గర ఆ టైంలో 40,000 లేవు, నా దగ్గర వదిలేసుకుంటామా? సపోర్టింగ్ ఛానల్స్ లేవన్నమాట. మనం ఎలా అంటే శ్రీ వెంకటేశ్వర ఈ సంస్థలో ఎలా చేస్తారంటే, ఇప్పుడు మీకు రియల్గా మీకే ఆపర్చునిటీ, నాకే ఆపర్చునిటీ. నేను ఏం చేస్తానంటే అప్రోచ్ అవుతాను, శ్రీ వెంకటేశ్వర అని అప్రోచ్ అవుతాను. సార్ మరి రాంత పరిస్థితి, మరో 40,000 పెట్టానండి. మనకు కావాల్సింది ఏంటి? రిసెప్ట్. మీరు బ్యాంక్లో పెట్టారా, ఒక NBFCలో పెట్టారా? NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అండి, ఇట్లాంటి వాటిలలో
లేకపోతే ఎక్కడైనా డిఫాల్ట్ ఫ్రెండ్స్ దగ్గర ఓకే అరే 4 నెలలు ఇస్తా. ఫ్రెండ్షిప్ లో కూడా ఇస్తానండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి మా Okay. ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు అరే ఓ 50,000 నాకు కావాలరా, నా 2 తులా గోల్డ్ ఉంది తీసుకో, కానీ 3 months ఇచ్చేయాలరా, లేకపోతే నేను తీసేసుకుంటాను వాడు అంటాడు. ఓకే అప్పుడు అదేంటంటే మాటతో ఇచ్చిన వాళ్ళు అవును, ఉంటారు చాలా మంది. అవును మాట మీద అంటే ఎస్పెషల్లీ మాట మీద పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అరే నేను 3 నెలలు వేయలేకపోతున్నారా, మళ్ళీ టైం దొరుకుతుందంటే లేదు 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 మామ నువ్వు 3 నెలలు ఇస్తాను మళ్ళీ వేయలేకపోతున్నావు, సరే లైట్ అంటే ఇప్పుడు ఆ 3 నెలలు ఏంటంటే ఆ 50,000 వదిలేసుకోవాలన్నమాట. స్టిల్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఇస్ 1 lakh. అవును అట్లాంటి వాళ్ళ కోసం ఈ శ్రీ వెంకటేశ్వర వాళ్ళు అనేది ఏం చేశారంటే ఒక సపోర్టింగ్ ఛానల్ అనమాట. శ్రీ వెంకటేశ్వర అయితే సపోర్టింగ్ ఛానల్. స్క్రీన్ పైన మన నంబర్ ఉంటుందండి, అవును మన నంబర్ అవన్నీ స్క్రోల్ అవుతుంటే మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కాల్ చేస్తే ఏంటంటే ఫస్ట్ మాకు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ పెట్టారు, ఏ బ్యాంక్లో పెట్టారు, ఎంతకు పెట్టారు, ఎన్ని రోజులు అవుతుంది పెట్టి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా సడన్ గా చెప్పారండి తీసేస్తున్నాము అది చేస్తున్నాము, ఏ బ్యాంక్ కూడా చెప్పదు, ఎన్బిఎఫ్సి కూడా చెప్పదండి. ఓకే ఖచ్చితంగా టైం ఇస్తుంది. సార్ మీది గోల్డ్ ఆక్షన్లోకి పోతుంది, అయ్యా మీ గోల్డ్ ఆక్షన్లోకి పోతుంది, లేదా అంటే మీ తాకట్లోకి వెళ్ళిపోతుంది, మీ గోల్డ్ వెళ్ళిపోతుంది అని చెప్పినప్పుడు ఏం చేయాలో తెలియని వాళ్ళకి ఇది ఒక ఛానల్ అనమాట. ఓకే డెఫినెట్లీ ఇది ఒక ఛానల్. సో గోల్డ్ పెట్టి తీసుకోవాలని తీసుకోలేని పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒక సపోర్టింగ్ ఛానల్ అనేది శ్రీ వెంకటేశ్వర గోల్డ్ అండి. ఓకే అలా కట్ చేస్తూ ముందుకెళ్తే వాళ్ళు మన దగ్గర అప్రోచ్ అవుతారండి. అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే మనకు పర్టికులర్గా వి గో విత్ డాక్యుమెంటేషన్ అండి. ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ ఉండాలి. లేదంటే ఒకవేళ పర్సనల్ అయితే పర్సన్ బేసిక్ కార్డ్స్ ఉంటాయండి, బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. మన ఇప్పుడు నేనైతే నా జీవితం ఉన్నది, ఇప్పుడు నా పేరే ఉన్నది. ఇప్పుడు నేను సంస్థ కాకపోయినా ఇప్పుడు నేను ఉత్త కుమార్, నా పేరు కుమార్, నా పేరు మీద పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఇట్లా వాళ్ళకి కూడా తీసుకున్న దగ్గర ఉంటుంది. చిన్న సన్న ఇప్పుడు ప్రతి చిన్న సన్నకారు దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది ఉంటుంది. అట్లా మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని చాలా వరకు మ్యాంటరీ అవన్నీ మ్యాంటరీ అండి. అయ్యో మ్యాంటరీ కాకపోతే బతకలేదు అసలు. యూపీఐ కూడా యాక్సెప్ట్ చేస్తలేదు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే. మేము ఇలా యాక్సెప్ట్ చేస్తున్నాం ₹1,00,000 తీసుకొని కూడా. అలా అంటే ఏంటంటే అట్లా బేసిక్ డీటెయిల్స్ తీసుకొని ఎక్కడ ఉంది, ఎంతకు ఉంది, దానివల్ల ఏం రాగలుగుతుంది. మనం ఏంటంటే ₹4 ఉన్న వస్తువు మార్కెట్లో విలువ ₹10 ఉన్నదండి, మీ ₹9 మీకు ఇచ్చేస్తాం. మీరు పెట్టిన ₹4 పైన ఇంకో ₹4 ఇచ్చేసి ఇక బేసిక్ ఛార్జెస్ ఉంటాయి కదండి, ఆ ఛార్జెస్ మాత్రమే తీసుకొని, ఎందుకంటే మేము కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మా ఛానల్ కూడా ఉండాలి కాబట్టి మా తరఫు నుంచి బేసిక్ ఛార్జ్ ఉంటుంది. ఆ బేసిక్ ఛార్జ్ ఒకటి తీసుకొని మీ వస్తువు మీకు పోకుండా, అట్లీస్ట్ మీ వస్తువు పోకుండా, లేదండి మా వస్తువు పోకుండా పర్లేదు మిగతా ₹4 వచ్చాడని చూడండి అంటే డెఫినెట్ అట్లా సపోర్ట్ చేస్తాం మేము. మీ ₹4 మీకు ఇచ్చేసి మీ వస్తువు మేము తీసుకోవడం జరుగుతుంది. లేదంటే మీ వస్తువు విడిపించేసి, లేదండి నాకు ఆ మట్టుకు వస్తే చాలు, నా 40% నాకు వస్తే చాలు అనుకుంటారు కదా, వాళ్ళ 40% ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చేసి ఆ 10% ఛార్జ్ అయితే మేము చేసేసి హ్యాపీ. ఏంటంటే మళ్ళీ రేపు ఎలా ఉండాలంటే మళ్ళీ అరే నువ్వు బాధల్లో ఉన్నావా, జస్ట్ కాల్ టు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ అని చెప్పేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే చిన్న ప్రయత్నం కాదండి, సంవత్సరంన్నర పట్టింది ఈ ప్రయత్నం చేయడానికి. ఎందుకంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్, ఏ కష్టాల్లో ఉన్నారో అర్థం చేసుకోవాలి. అంటే తప్పు ఎలాగైనా జరగవచ్చండి, మోసాలు తప్పులు కామన్. ఇవాళ మంచి చేసే వాళ్ళకి రోజులు కాదండి, మోసాలు తప్పులు చేసే చాలా రోజులు. అలా మోసం తప్పు కాకుండా జెన్యున్గా సాయం ఎవరికైతే అవసరం ఉందో, రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉందో, ఖచ్చితమైన నీడ్ ఎవరికైతే ఉందో. ఎందుకంటే చాలా మందికి తెలియదండి. వినోద్ గారు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, ఇప్పుడు అరే నేను తాకట్లో పెట్టేశాను, నాకు అవగాహన అంటారు, అవగాహన నాలెడ్జ్ లేకపోతే తెలిసి తెలియకపోవడం అని. అరే పోతే పోయింది ఏం చేస్తాంలే, రేపు కొనుక్కున్నాం అనేది బంగారం కాదండి. ఎందుకంటే ఇవాళ రూపాయి ఉన్నది రేపు ₹2 ఖచ్చితంగా అవుతుంది, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అంటే ఒక 15 ఏళ్ల కింద 30,000 ఉందండి, ఇవాళ ₹1,00,000. మనతో పాటు విలువ పెరుగుతుంది, మనం పెరుగుతున్నాము, విలువ పెరుగుతుంది. మనం ఇక్కడనే ఉన్నాం, నా పేరు శివకుమార్, అప్పుడు ఇప్పటికీ శివకుమారే, కానీ గోల్డ్ అప్పుడు 30,000, గోల్డ్ 30,000, గోల్డ్ 35,000, గోల్డ్ 40,000, గోల్డ్ ఇవాళ 60, 70. గోల్డ్ వస్తువు విలువ రెండు పెరుగుతున్నాయి. నేను మాత్రం అలాగే అన్నా అనమాట. దాని విలువ చేంజ్ అయినప్పుడు దాని విలువ మనం కాపాడుకోవాలంటే అట్లీస్ట్ దాని విలువలో సగం మనం తీసుకొని బేసిక్ ఛార్జ్ చేసి వారి వస్తువు వారికి ఇవ్వడం కానీ, స్పెషల్ చెప్తున్నాండి, మన మెయిన్ టార్గెట్ ఏంటంటే విడిపించిన తర్వాత వాళ్ళకి ఎలా ఉద్దేశం ఏముండాలంటే, నా వస్తువు పోయినా పర్లేదు నాకు న్యాయం జరగాలన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. వస్తువు డెఫినెట్లీ ఇది గుర్తుపెట్టుకోవాలని వినోద్ గారు, ఏంటంటే వస్తువు పోయినా కూడా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా వినోద్ గారు మీకు. ఇప్పుడు ఈ వాచ్ నేను 30,000 కొన్నానండి. ఇప్పుడు ఈ వాచ్ విలువ ₹1,00,000 అయింది. ఇది గోల్డ్ అనుకోండి, ఈ వాచ్ గోల్డ్ అనుకోండి, 30,000 నేను కొన్నాను. ఇప్పుడు అది ₹1,00,000 అయింది. 30,000 కొన్నాను, ₹1,00,000 అయింది. అది నేను తీసుకోలేకపోయాను. ఈ టైం వచ్చేసరికి ఏంటంటే 50,000 అది పోతుంది, అది 50,000కే పోతుంది. అలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే అప్రోచ్ అవుతాను. నేను శ్రీ వెంకటేశ్వర అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు 40,000 ఇస్తారు వాళ్ళు, ₹1,00,000 విలువ కదా దీన్ని, వాళ్ళు తీసేసుకొని
మిగతా ₹1,00,000 ఏది ఉంటే వాళ్ళు తీసుకొని బేసిక్ చార్జెస్ పర్సెంటేజ్ ఉంటుంది వాళ్ళు కట్ చేసుకొని మీరు ఎంత కొన్నారు? నేను 30,000 తీసుకున్నప్పుడు 30,000 నీకు 40,000 ఇస్తున్నా అంటే అవును. మీరు ఇచ్చిన 30 కాక మీకు 40 కాక ఇంకో 10,000 లా వినోద్ గారు Extra ప్రాఫిట్ లో ఉన్నారు. అవును. మీ ఆర్నమెంట్ మీకు వచ్చింది ఏంటంటే ఆ టైంలో నేను తీసుకున్న ఆర్నమెంట్ మీ దగ్గరకు వచ్చింది. అవును 10% ప్రాఫిట్ లో ఉన్నారు. అవును నేను బేసిక్ చార్జ్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు బాధపడుతున్నారా? అలా ఏముండదు. డెఫినెట్లీ బాధపడతారు. అవును. ఎందుకంటే అరే నేను అప్పుడు 30కి తీసుకున్న తీసుకున్నా, దానికి వచ్చింది. నాకు 30 నాకు వచ్చింది, అప్పుడు పైసలు నాకు వచ్చినాయి, నీ అవును. పైసలు నీకు వచ్చినట్టు ఆ ఫీలింగ్ లా కొంతమంది అవును, ఉంటారు. అవును. అలా తెలియని వాళ్ళ కోసం మనం ముందుకు వెళ్తున్నాం అండి. ఇంకొకటి అంటే ఇప్పుడు గోల్డ్ ఎంత ఉంటే మీరు మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు ఇట్లా? ఇప్పుడు గోల్డ్ కొందరు వచ్చేసి తులం పెడతారు, కొందరు దానికంటే తక్కువ పెడతారు, సో కొందరు 10 తులాల వరకు పెడతారు. అంటే ఎంత వరకు మీరు వినోద్ గారు ఒక మాట చెప్పనా, ₹5 వాటర్ బాటిల్ వస్తుంది, అవును. ₹10 వాటర్ బాటిల్ వస్తుంది, ₹20 వాటర్ బాటిల్ వస్తుంది, థియేటర్లో ₹50 కూడా వాటర్ బాటిల్ వస్తుంది. మేము చిన్న స్క్రీన్ నుంచి లార్జ్ స్క్రీన్ వరకు తీసుకుంటామండి. ఓకే. స్మాల్ స్క్రీన్ టు లార్జ్ స్క్రీన్, ₹5 to ₹50 ప్రతి ఒక్కటి తీసుకుంటాం. దీంట్లో మీకు ఆన్సర్ వచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ₹5 వాటర్ బాటిల్ తీసుకున్నాను అనుకోండి, నా స్థాయి ₹5, నేను అంతే తీసుకుంటాను. ఓకే. నేను అంతే, నా ₹5 Okay. బాటిల్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ. ఓకే. అర్థమైందా అండి? Okay. ₹5 వాటర్ బాటిల్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ. నా దాహం తీరడానికి ₹5 అవును. చాలు. లేదు నాకు ఎక్కువ కావాలంటే గో టు ₹10 వాటర్ బాటిల్, ₹10 వాటర్ బాటిల్ నేను తాగుతాను. లేదు నేను ఇంకా నా కెపాసిటీ గట్టిగా ఉందంటే నేను ₹20 1 లీటర్ తాగుతాను. ఓకే. లేదు ఐ వాంట్ గో బిగ్, నేను పెద్ద స్క్రీన్లోకి వెళ్ళి ₹50 వాటర్ బాటిల్ కూడా తాగుతాను. నేను ఇక్కడ చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా వస్తానండి. స్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్ డెఫినెట్లీ. ఇంత అని ఏం లేదండి. Okay. ఇప్పుడు ఇప్పుడు అక్కడ వినోద్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా చిన్నగా చెప్పానండి నేను. ఐ గో వితౌట్ అండి 1 గ్రామ్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నానండి నేను. ఓకే. 1 గ్రామ్ అంటే వాళ్ళ 1 గ్రామ్ వచ్చేసి 6, 7, 8,000 అవును. అవును. ఓ 2,000కి నువ్వు పెట్టినారండి. 2,000కి పెట్టినా ఒక 5 years కింద 2,000కి అది 2,000కి మీరు కొన్నారు, అదో 3,000 అయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, Okay, 1 గ్రామ్ okay, గురించి okay, మాట్లాడుతున్నాను. okay. 1 గ్రామ్ గురించి మాట్లాడుతున్నా, 3,000 మీరు పెట్టినారు. Okay. 3,000 అట్లేకపోతున్నారు. అది అవును. టైం, అది మన టైం, అది అట్లేకపోతున్నాం. అది Hmm. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ విత్ మీ, సో ఐ కాంట్ డూ ఇట్. సో వై షుడ్ ఐ గో అంటే ఎందుకు పొడగొట్టుకోవాలి? అవును. వినోద్ గారు పొడగొట్టుకుంటారా? లేదు, ఒక ఛానల్ చూద్దాం. పొడగొట్టుకున్నప్పుడు ఒక ఛానల్ చూసి ఇప్పుడు ఏమైందంటే అది ఎంత ఉంది, అది ₹8 అంటే 8,000 వచ్చింది. అవును. 1 గ్రామ్ అనేది 8,000, 9,000 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది. 8,000కి వచ్చింది, 3,000కి పోతుంది. నేను వచ్చి నేను చెక్ చేస్తానండి, 3,000 పే చేయాలి, వాళ్ళ 3,000 వాళ్ళకి పే చేస్తాను. నేను మీ 1 గ్రామ్ నేను తీసుకుంటాను. ఓకే. తీసుకున్న తర్వాత ఇంకెంత ఉంటుందండి నా దగ్గర? 5,000 అవును. ఉంటుంది. ఆ 5,000లో మీ 4,000 మీకు ఇచ్చేసి నేను 1,000 తీసుకుంటాను. అంటే మీరు కొన్న 1 గ్రామ్ 2,000 ఏదైతుందో మీకు ఆ టైంలో 2 grams పైసలు ఇచ్చేసి అవును. నేను బేసిక్ ₹10 చార్జ్ చేసుకొని నేను పక్కా జరుగుతున్నాను మీకు. ఓకే. ఈడ మీరు ఆ టైంలో 2 times కొన్నాడు. చాలా మంచి కాన్సెప్ట్. కాన్సెప్ట్ అని కాదండి, ఇది నిజం. కాదు, మీరు అలా ముందుకు రావడం, కొంతమంది రారు. అంటే మేము ఇంత ఉంటే మాత్రమే తీసుకుంటామని చెప్పేసి కొందరు వినోద్ గారు, మాట్లాడుతున్నారు. ఇది నిజం, ఇది చాలా నిజం అండి. ఇది చాలా మందికి తెలియని నిజం, చాలా మంది అర్థం చేసుకోలేని నిజం. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి అర్థం కాని నిజం ఏంటంటే మనం ఇలా కూడా చేయొచ్చా అని. అవును. చాలా అంటే ఇప్పుడు మేము ఒక్కరమే వచ్చామని కాదండి, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఛానల్ అనేది ఓకే. ఒకరు ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇక్కడ ఒక షాప్ పెట్టి డైలీ ఒక 10 వాటర్ బాటిల్స్ అమ్మాను అనుకోండి, అరే 10 అమ్ముతున్నాడు, నేను పక్కకు పెట్టి నేను కూడా ట్రై చేసి అట్లీస్ట్ నేను 5, 6 అమ్మినా నాకు ఒక ₹2 వస్తుందనే ఆలోచన ఉంటుంది. అట్లా ఒకరినొకరు దాటుకొని కాంపిటీషన్ మనలో మన బిల్డ్ చేసుకొని ఇవాళ ఒక ట్రీ మీడియా ఛానల్ దగ్గర అంజిగారి సాధ్వర్యంలో వినోద్ గారితో నేను మాట్లాడుతున్నానంటే నలుగురు తెలియకుండా అయితే నేను రాంగ్ కాదండి. మేము ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర అనేది ఇస్ నాట్ మీ అండి, నేను ఐఎమ్ నాట్ ద ఫేస్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర, జస్ట్ ఛానల్ త్రూ అంతే. ఐఎమ్ నాట్ ఫేస్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర. శ్రీ వెంకటేశ్వర అనేది ఒక చిన్న సంస్థ అండి. అది వచ్చి కాల్ చేస్తే మన వ్యక్తులు ఎత్తుతారు అక్కడ మన టెలికాలర్ చేసి టెలికాలర్ టీం లేపి వాళ్ళు వెరిఫికేషన్ అంతా చేసి డీటెయిల్స్ తీసుకొని ఫస్ట్ మనతోనే ఎక్కడ ఉంది, ఏముంది, ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత ఉంది, ఇవన్నీ ఆరా తీసి ఒకవేళ ఖచ్చితంగా జెన్యూన్ అయితే వారి బేసిక్ డీటెయిల్స్ తీసుకోవడం జరిగి మన ఒక వ్యక్తి వాళ్ళు వచ్చినా సరే మనం వెళ్ళినా సరే మన వ్యక్తి వాళ్ళని అప్రోచ్ అయ్యి, ఇప్పుడు ఈ షాప్లో మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, చాలా పెద్ద వద్దు. ఇప్పుడు ఇక్కడ చిన్న షాప్లో ఉంది, మీరు తాకట్టు పెట్టారండి. ఇప్పుడు మీరు చిన్న షాప్లో తాకట్టు పెట్టారు. ఆ షాప్లో నేను వినోద్ గారిని తీసుకుని వెళ్తారు. వినోద్ గారు, నా పేరు వినోద్ అండి, నేను ఇక్కడ తాకట్టు పెట్టాను, మీరు నాకు కాల్ చేస్తే నేను వస్తాను యాజ్ ఎగ్జిక్యూటివ్. మా ఎగ్జిక్యూటివ్ ఉంటారండి, మా ఎగ్జిక్యూటివ్ మీ దగ్గరకు వచ్చి మీతో పాటు అక్కడికి వెళ్ళి చెక్ చేస్తారు, అక్కడ కనుక్కుంటారు. అక్కడక్కడ బోత్ మీ ఇద్దరు కాన్వర్జేషన్ ఉన్న తర్వాత మీ వస్తువు ₹2 వస్తువు ₹3 వెళ్తుందా, ₹4 వెళ్తుందా తెలుసుకొని ఇవాళ మార్కెట్లో దాని విలువ ఎంత ఉంది, వాట్ ఈస్ టుడేస్ మార్కెట్.
టుడేస్ మార్కెట్ ద గ్రేట్. ఓకే. టుడే మార్కెట్ రేట్ ఎంత ఉంది మీరు పేపర్ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ డే యూ విల్ సీ ద గోల్డ్ రేట్ ఇన్ ద పేపర్. ప్రతి ఒక్క పేపర్ లో ఉంటుందండి గోల్డ్ రేట్. కోడిగుడ్డు రేట్ నుంచి గోల్డ్ రేట్ అనేది ప్రతి పేపర్ లో మనకు కనిపిస్తుంది అనమాట. ఆ గోల్డ్ రేట్ మనం చెక్ చేసుకున్న తర్వాత ఏమైతుందంటే ఆ రోజు రేట్ ఏముందో ఆ రోజు రేట్ ప్రకారం మీ వస్తువుకి ఎంత విలువ వస్తుందో అంత మీకు పే చేసి మేము వస్తువు తీసుకోవడం జరుగుతుంది. దానిపైన మన బేసిక్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది తీసుకొని అక్కడ మీ వస్తువు పోతుందనే బాధ లేకుండా మీరు ఒక వస్తువుకి మేము సపోర్ట్ చేసిన మన సాటిస్ఫాక్షన్ మాకు, ఈ రెండు తీసుకొని మ్యూచువల్ హ్యాపీనెస్ అనమాట. వినోద్ గారు హ్యాపీ, శివ గారు హ్యాపీ. డెఫినెట్లీ అక్కడ కూడా ఏంటంటే ఆ షాప్ లో మీ అక్కడ అరే వినోద్ ఆయనతో కాకుండా వేరే సపోర్ట్ ఛానల్ తీసుకొచ్చి నా డబ్బులు నాకు షాప్ అవుట్ కూడా హ్యాపీగా ఉంటుంది. డెఫినెట్లీ అరే ఐ గాట్ మనీ బ్యాక్, ఐ పేడ్ ద ప్రోడక్ట్ బ్యాక్, దే బోత్ హ్యాపీ అండ్ షాప్ కూడా హ్యాపీ ఉంటుంది. రేపు డెఫినెట్లీ మీరు పోయినాక ఆ వినోద్ గారు వచ్చారా చెప్పండి ఏంటంటే సపోర్ట్ చేస్తామండి. డెఫినెట్ 5 నెలలు 6 నెలలు ఇంకా సపోర్ట్ చేయొచ్చు. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ అండి, ఇది ఒక గోల్డ్ సంస్థ. ఏంటంటే తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవడానికి, ప్లస్ చాలా మందికి అర్థం కాదంటే విడిపించుకోవడం అంటే మేము వచ్చి మళ్ళీ ఫైనాన్స్ చేసి విడిపించుకున్న తర్వాత మా దగ్గర పెట్టుకుంటామని కాదండి. విడిపించి కొనవడను శ్రీ వెంకటేశ్వర గోల్డ్ అనేది కొని తర్వాత ఇవాళ మార్కెట్లో ఏ రేట్ ఉందో దాని రేటు ప్రకారం మీకు చెల్లించి మా బేసిక్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో మా యొక్క ఛార్జెస్ తీసుకొని ఈ సంస్థలో ఉన్న వాళ్ళు ఆ ఛార్జెస్ తీసుకొని మీ వస్తువు తీసుకొని ఆ రోజున్న రేట్ ప్రకారం మీకు పే చేసి డెఫినెట్గా మీ వస్తువు పోయిందనే బాధ లేకుండా అండి. డెఫినెట్గా అయితే పక్కా ఉంటుందండి. వస్తువు వెళ్ళిపోయిందనే బాధ లేకుండా మీ చేతిలో కాస్త సొమ్ము డెఫినెట్గా డబ్బు మీ చేతికి పే చేసి మేము తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ అండి, మన తెలంగాణ ఆంధ్ర ప్రజలకు మీరు సంప్రదించవలసిన ఒక నంబర్ వచ్చేసండి 9032781118 అండి. 9032781118 9032781118 90327811118. మన తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ అండి చాలామంది చెప్పుకోలేమండి. డెఫినెట్గా ఈ నెంబర్ కాల్ చేస్తే కనుక మన తాకట్లో ఉన్న బంగారం వారు విడిపించి తీసుకొని మనకు డెఫినెట్గా గుడ్ అమౌంట్ అనేది మనకి ఇచ్చేసి మనల్ని హ్యాపీ చేస్తానండి. ఇదైతే ఆ రోజులో ఉన్న రేట్ ప్రకారం మనకు చెల్లించి మనం హ్యాపీగా ఉండేట్టు చూసుకుంటారండి. ధన్యవాదాలు.